హలో హాయ్ ఆల్ నమస్తే అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు కర్నూలులో ఉన్న సమ్మర్ ఎగ్జిబిషన్కి వచ్చాము. సో అది ఏ విధంగా ఉందో మొత్తం క్లియర్గా చూద్దాము. సో టికెట్ వచ్చేసి 50 రూపీస్. మాకు టికెట్ మాత్రం ఖాళీగానే ఉంది. లోపల కూడా ఎగ్జిబిషన్ కూడా అంతా కొంచెం ఖాళీగానే ఉంది, ఎందుకంటే వీక్ డే వచ్చాం కాబట్టి. సో ఈ విధంగా స్టాల్స్ చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ షాపింగ్స్ సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి మొత్తము. సో ఫస్ట్ వచ్చేసి బొమ్మల షాప్ చూస్తే ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ఎయిర్ టాయ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి రేట్ వచ్చేసి 150 నుండి దగ్గర 350, 500 కూడా ఉన్నాయి. రేట్స్ డిఫరెంట్ ఎంత పెద్ద టాయ్ అయితే అంత పెద్ద సైజెస్ ఆ విధంగా ఉన్నాయి. ఆ తర్వాత డెకరేషన్ సంబంధించినవి చూడొచ్చు. డిఫరెంట్ ఫ్లవర్స్ కానీ కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఏమైనా డెకరేట్ చేసుకోవడానికి చాలా పనికి వస్తాయి. ఆ తర్వాత స్టాల్ వచ్చేసి స్నాక్స్ చూసాము ఈ విధంగా. ఆ తర్వాత ఉమెన్స్ షాపింగ్ ఉండే టాప్స్ కానివ్వండి, ఇంకా నైటీస్ అంతా డిఫరెంట్గా ఉండే. ఇంకా కాస్ట్ కూడా ఓకే ఉండే ఇక్కడ. ఆ తర్వాత స్టాల్లో చూడొచ్చు టాయ్స్ ఉండే మనకు పిల్లలకి సంబంధించిన. ఇది 350, 250 ఇంకా డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. కింద పెట్టినవి అన్ని ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి అన్నమాట. కొన్ని పైన ఉన్నాయన్నీ కూడా అన్ని డిఫరెంట్ రేట్స్ ఉన్నాయన్నమాట టాయ్స్ పిల్లలకి. అలా ముందుకు వెళ్తుంటే సెంటర్లో ఒక పొటాటో ట్విస్టర్స్ అని చెప్పి పెట్టారు. ఈ విధంగా ఒకటి ఫ్రై చేసి పెట్టి ఉండే. ఆ తర్వాత ఇంకో స్టాల్ వచ్చేసి ఫ్యాట్ చెక్ చేసామని చెప్పేసి ఒకటి ఉండే అనమాట. స్టాల్ వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి చెప్తున్నారు క్లియర్గా. ఆ తర్వాత రిమోట్ కార్స్ ఈ విధంగా ఉండే, పిల్లల్ని రైడ్ చేయడానికి ఉంది. 100 రూపీస్ ఏమో ఉందన్నమాట. ఆ తర్వాత క్రాకరీ ఐటమ్స్ చూడవచ్చు ఇక్కడ మొత్తం మనకు డిఫరెంట్గా. మన తర్వాత ఇంకా ఫ్రైమ్స్ ఉన్నాయి ఇక్కడ వేయించుకొని, అదే పకోడీ ఇంకా పౌడర్స్ ఉంటాయి కదా, అవి చికెన్ పకోడీ, వెజ్ పకోడీ పౌడర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చేసి మనకు డెమోలాగా చూపిస్తున్నారు అక్కడ. ఆ తర్వాత వచ్చేసి స్కేరీ హౌస్ అని చెప్పేసి ఉండే, కానీ అది వెళ్దామంటే మాకు క్లోజ్ అయిపోయి ఉండే మొత్తానికి. ఆ తర్వాత ఒకటి ఇక్కడ హ్యాంగింగ్ది ఒకటి ఉండే, ఈ 3 మినిట్స్ హ్యాంగ్ చేస్తే మనకు 300 రూపీస్ ఇస్తారని చెప్పని ఉండే. ఆ తర్వాత సాఫ్టీస్ ఐస్ క్రీమ్స్ ఉండే మనకు. ఆ తర్వాత ఇంకా గేమ్స్ స్టార్ట్ అయినాయి. గేమ్స్ వచ్చేసి ఈ విధంగా మనం బాల్ వేస్తాం కదా, ఆ బాల్ వేస్తే మనకి ఎంత కౌంట్ చేసేదాన్ని బట్టి మనకు ఆ గిఫ్ట్స్ ఇస్తారన్నమాట. అక్కడ పైన పెట్టిన గిఫ్ట్స్ నేను ఒకటి ట్రై చేస్తాను అనమాట ఆ విధంగా. సో ఆ విధంగా నంబర్స్ కౌంట్ చేసి మనకు ఆ పైన గిఫ్ట్స్ ఏదో ఒకటి ఇస్తారనమాట. అది నెక్స్ట్ వచ్చేసి వాలీబాల్ గేమ్ అన్నది 40 రూపీస్ అంటది. సో ఎవరో వేసిన దానికి అది 2 మాత్రం మిగిలినాయి అనమాట. ఆ టేబుల్ పై నుంచి పడిపోవాలి యాక్చువల్గా. ఆ తర్వాత వచ్చేసి షూటింగ్ ఉండే మనకు, బెలూన్ షూటింగ్ది. సో గన్స్ చూడొచ్చు, చాలా వెయిట్ ఉండే గన్స్ మాత్రం. ఆ తర్వాత ఇంకా ఇక్కడ కూడా ఇంకో గేమ్ ఉండే ఇక్కడ, పాట్ గేమ్ అని చెప్పి 50 రూపీస్కి 3 బాల్స్ అంట. సో ప్లాస్టిక్ బాల్స్ 3 బాల్స్ ఉన్నాయి. ఆ 3 బాల్స్ మనం వచ్చేసి అక్కడ పాట్స్ ఉన్నాయి కదా, వైట్ కలర్ వేసేయండి, అందులో వేయాలన్నమాట. వేస్తే మనకు ఆ గిఫ్ట్స్ ఇస్తారు దాన్ని బట్టి. ఇక్కడ కూడా చెంబు గేమ్ అని ఉందన్నమాట. ఇక్కడ ఒక బాల్ వచ్చేసి 40 రూపీస్ అనమాట. ఆ 3 గ్లాసెస్ పడేసేయాలి, అప్పుడు గిఫ్ట్ ఇస్తారు. ఇంకో గేమ్ వచ్చేసి మనకు 50 రూపీస్ రింగ్స్ అనమాట. అక్కడ బాక్సెస్లా ఉన్నాయి కదా, వాటిపైన కౌంట్ నంబర్స్ ఉన్నాయి, వాటిపైన రింగ్ వేస్తే మనము ఆ నంబర్కి ఏది వస్తే ఆ దాన్ని బట్టి మనకి గిఫ్ట్ ఇస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఆర్చరీది ఉండే మనకు షూటింగ్ది. సో ఇక్కడ కూడా మనం సెంటర్లో వేస్తే మనకు టెడ్డీ బేర్ ఇవ్వడం, ఇంకా బ్యాట్స్ ఇవ్వడం, అట్లా డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ బో అండ్ ఆరో చూడొచ్చు. నేను డిఫరెంట్గా చూసాను, ప్రతి ఎగ్జిబిషన్లో మనకు డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్గా. ఇది బాగానే ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకోటి బాల్ గేమ్ అంటే ఇక్కడ కూడా 50 రూపీస్కి అన్ని బాల్స్ కూడా పడేసేయాలన్నమాట. సో అన్నీ పడేస్తే కూలర్ గిఫ్ట్ అని ఉండే అన్నమాట. 3 మిగిలితే మాత్రం ఒక పిల్లో ఇస్తామన్నారు, లవ్ పిల్లో. ఆ తర్వాత జైంట్ పాపడ్ చూసాము. సో అది తీసుకున్నాం మేము, జైంట్ పాపడ్. దానిపైన జస్ట్ ఇట్లా కారం పొడి వేసి ఇచ్చారనమాట. ఆ తర్వాత ఒక స్టాల్లో చూడొచ్చు ఇక్కడ. సో చాలా వెరైటీస్ ఉన్నాయి, అన్నీ కూడా బ్రెడ్కి సంబంధించినవి, ఫిష్, చికెన్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఎగ్ కుల్ఫీ చేస్తున్నారు వీళ్ళు. మేము ఎగ్ కుల్ఫీ తీసుకున్నాము. సో దాన్ని చూడొచ్చు ఈ విధంగా ఉంది ఎగ్ కుల్ఫీ. సాస్ ఇంకా 2 ఎగ్స్ వేసి ఒక కారం పొడి మనకు ఇంకా సాస్ వేసి ఇచ్చారు. ఆ తర్వాత మనకు స్మోక్ బిస్కెట్స్ అని చెప్పేసి ఉండే. ఆ స్మోక్ బిస్కెట్స్ చూడొచ్చు ఏ విధంగా కలిపిస్తున్నాడు ఆ పిల్లోడు, చూడొచ్చు మీరు. సో నోట్లో వేసుకున్న మనకు అంతా ఇట్లా స్మోక్ లాగా వస్తుంది అనమాట, చూడొచ్చు.
ఆ తర్వాత రైడ్స్ దగ్గరికి వెళ్ళాము. సో జెయింట్ వీల్ ఉండే ఫస్ట్, ఆ తర్వాత ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఈ విధంగా ఉండే మొత్తం అన్నీ కూడా చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి వీఆర్ది గేమ్ ఉండే అనమాట. సో 100 రూపీస్ ఆ విధంగా ఉండే. సో ఆ విధంగా వీఆర్ గ్లాసెస్ పెట్టి మనకు ఆ రైడ్స్ ఆ విధంగా మనకు రైడ్స్ చేసి చూపిస్తున్నారు అనమాట. ఆ తర్వాత ఇక్కడ కొలంబస్ చూడొచ్చు మీరు, అక్కడ జెయింట్ వీల్, ఇక్కడ అన్ని ట్రాంపోలిన్, ఇంకా పిల్లలకి సంబంధించిన ఇవన్నీ కూడా రైడ్స్ ఉన్నాయి, చిన్న చిన్న రైడ్స్. ఇక్కడ నుంచి అన్నీ కూడా చిన్నపిల్లల రైడ్స్ చూడొచ్చు మీరు, బైక్ రైడ్స్, ఆ తర్వాత జీప్ రైడ్స్ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా హెలికాప్టర్ రైడ్స్, చిన్న కొలంబస్ కూడా ఉంది, ఆ రైట్ సైడ్ చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి ఒక చిన్న కొలంబస్ అనమాట, పిల్లలకి సంబంధించింది. చాలా అట్రాక్టివ్గా బాగా పెట్టారు పిల్లల కోసం. ఆ తర్వాత ఇక్కడ ఫర్నిచర్ చూసినాం మేము ఇక్కడ. సో వుడెన్ ఫర్నిచర్ ఉండే మొత్తం కూడా డిఫరెంట్ డైనింగ్ టేబుల్ లాగా చైర్స్, ఆ స్టూల్స్, ఇంకా చైర్స్, ఈ విధంగా టేబుల్స్, టీ పాట్స్, ఆ డెకరేటివ్ ఐటమ్స్ వుడెన్తో చేసినవి అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఐరన్వి కొన్ని ఉన్నాయి అన్నమాట, ట్రీస్, మన ప్లాంట్స్ కన్నా పెట్టుకోవడానికి కొన్ని. ఆ తర్వాత అక్కడే ఇంకా వాటర్ బోట్ కూడా ఉండే ఇక్కడ, సో పిల్లలు రైడ్ చేయడానికి. కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ అలాగ ఉండే. సో ఒక్క పిల్లలకి వచ్చేసి 80 రూపీస్ అనమాట రైడ్ వచ్చేసి. ఆ తర్వాత చూడొచ్చు, ఇది లాస్ట్ అనమాట. రైట్ సైడ్ పిక్చర్స్ పెట్టిరు, పిల్లలు కానీ పెద్దలు కానీ అంతా ఫోటో షూట్ చేసుకోవడానికి చాలా బాగుంది. ఇంకా అక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ మొత్తం డెడ్ ఎండ్ అనమాట. ఇంకా సో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఆల్.